మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమై. పాడదాం. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంత భాగ్యం. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. నిన్నునే రక్తము చిందినని సాక్షిగా నుండును నిశ్చయ నిశ్చయమే. రక్తము చిందినని సాక్షిగా నుండును నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసురాజా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ప్రతి మాసములో మీరు జరిగిస్తున్న 2వ శుక్రవారం ఉపవాస ప్రార్థనను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ముఖ్యమైన ప్రభువా సమయంలోనికి మేము వచ్చి ఉండగా కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి నాయన ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మీరు సెలవిస్తున్నారు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. గట్టిగా చెబుదాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చెప్పండి అమ్మా. ఉపవాసంతో ఉంటేనే కేకలు ఎక్కువ రావాలి. ఆమేన్. ఎందుకంటే ఆకలి కేకలు. ఒక పాస్టర్ గారికి ప్రసంగం ఇచ్చారు. 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 కూడా కావస్తుంది. నా పక్కన ఒక పాస్టర్ గారు ఉండి ఏం కేకలు పెట్టిన ఆమేన్ ఆమేన్ అన్నాడు పెద్ద పెద్దగా. ఏందన్నా నీకు ప్రసంగం అంత బాగుందంటే ఆకలి కేకలు తమ్ముడా అన్నాడు. అంటున్నారా?
అంటే చాలామంది ప్రసంగం తీసుకుంటే అది మీరేమనుకుంటారంటే ఆయనకు మైక్ ఇస్తే వదిలిపెట్టడండి అనుకుంటారు. మీరు అనుకోవటం తప్పులేదు, కానీ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు. ఒక వాక్యం తీసుకున్నామంటే ఈ బైబిల్ ఎక్కువ చదివే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఏంటంటే ఒక వచనం మేము తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వచనాలన్నీ మా మైండ్లోకి వచ్చేస్తుంటాయి. మరి చెప్పకుండా ఎటు పోవాలా? అర్థమవుతుందా? కొంతమంది దేవుని సేవకులు వాళ్ళు ఒక పుస్తకంలోనూ కాగితం రాసుకొచ్చుకొని అన్నీ చెప్తారు. కానీ ప్రభు నాకు ఇచ్చిన కృప ఏంటంటే నేను ఏది రాసుకోను. ఆమె చెప్పరామంటే గట్టిగా, నేను ఏది రాసుకోను, దేవుడు నాకు అన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. గట్టిగా, అది ప్రభు నాకు ఇచ్చిన కృప. రాసుకున్న వాళ్ళు నేను తప్పని నేను అన్నా. ఆమె అది వాళ్ళకి ఇచ్చిన కృప. గట్టి చెప్పండి అమ్మా, 2 చేతులు పైకెత్తి. ఐసీయూలో ఉన్నవాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. ఆమె ఐసీయూలో ఉన్న చూడటానికి పోతే బాగున్నావయ్యా, పిల్లలు బాగుండరా అని అడుగుతారు. చూసారా? ఐసీయూ పేషెంట్లు ముక్కుగా చెవులు కన్నీ పెట్టుకొని అట్లా చెబుతారు. మీరు ఆమెనని పక్షిరాజు పిల్లలు ఎట్లా చెప్పాలి? కేకెట్టడం. అది కేక పెడితే శత్రువు దాక్కుని అసలు పారిపోద్దంట. ఆ సర్పాలు ఎక్కడున్నా అది ఒక్క అరుపరిచిందండి. ఇప్పుడు పక్షిరాజు అరిపిన్నారా? అది అరిస్తే శత్రువు పారిపోతాడంట. అలాగే పక్షిరాజు మన తండ్రి యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. గట్టిగా. కాబట్టి మన తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. మనం కోడి పిల్లలమా? ఎక్కడ చెప్పండి అమ్మా. అదే చెప్తున్నా ఇందాక ఐసీయూలో మహా ఉంటే ఒక పూట మానేసి ఉంటారు. ఈ మధ్యాహ్నం పూట ఉదయం రౌండ్ వేసి ఉంటారు. ఉప్మా తింటారు, ఇడ్లీలు గొడ్లీలు. దేవునికి స్తోత్రం. ఏందో 3-4 రోజుల నుంచి లంకరాలు చేసినలా చెబుతున్నారు. ఆమెనా గట్టి చెప్పండి. ముసలాలు చెప్పట్లా, బయట ఉండేవాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. మంచిది. పగటి కాల సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం ప్రవక్తలలో చిన్న ప్రవక్త అయినటువంటి, జాగ్రత్తగా రండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు కనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. గట్టిగా మరలా చదువుతాను. బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. గట్టిగా స్తోత్రం చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనుక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఏం అడుగుతున్నారు? ఆమె చెప్పకుండా బైబిల్లో మీరు ఆమె అన్నా అనకపోయినా బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు.
దేవునికి స్తోత్రం. ఈ చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఈయన పేరేం పేరు? హోషేయ. ప్రవక్తలందరూ కూడా దేవుని వాయిస్. గట్టి చెప్పాలా? ప్రవక్తలందరూ దేవుని శబ్దమై ఉన్నారు. ఆమేన్. ప్రవక్తలందరూ కూడా దేవుని నేత్రములై ఉన్నారు. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు చూడండి, యోహాను గురించి రాసినటువంటి మాట, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. దేవునికి స్తోత్రం. ప్రవక్తల మాటలన్నీ కూడా కఠినంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. గ్యాస్ కొట్టినట్టుండవు. ప్రవక్తల మాటలన్నీ ఎట్లుంటాయి? కఠినంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శబ్దమై ఉన్నారు. అందుకనే చూడండి, ఏ ప్రవక్తని మీరు బైబిల్లో తీసుకున్నా ఆ ప్రవక్తల మాటలన్నీ కఠినంగానే ఉంటాయి. యేసయ్య మాటలు కూడా కఠినంగానే ఉంటాయి కదా. అందుకే ఆయన ఏమన్నారంటే, నువ్వు కఠినుడు అన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు మోమాటం లేనివాడు అన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. దేవుని సేవకుని ద్వారా కఠినమైన మాటలు వచ్చినప్పుడు ఆ కఠినమైన మాటల ద్వారా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించి ఆ మాటలు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. చూడండి, బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు కోపపడతారు, ఒక్కోసారి కొడతారు కూడా. కొట్టేది ఎందుకు? శత్రుత్వంతో చంపాలని కొడతారా? చెప్పాలి. మా వాడు ఏం చేసాడంటే, మొన్న సెమీ క్రిస్మస్ జరిగింది. ముప్పాళ్ళ మండలంలో ఉన్న పాస్టర్స్ అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆ వంట వడ్డించే దగ్గర ఈ పెద్ద మనుషులందరూ కలిసి చికెన్ ఏమని మా వాడికి ఇచ్చారంట బకెట్. మా కాడ ఉన్న చాగంటి వారి పాలన ఉన్న పెద్ద మనుషులు అందరూ చాలా మేధావులు. ఆ పెద్ద మనుషులందరూ కలిసి ఈ పెద్ద మనిషికి ఇచ్చారంట బకెట్. వీడికేం తెలుసు? ఇక ముంచి వేసినోడు వేస్తా ఉన్నాడు. ఒక లైన్కి వేసేసాడు ఫుల్గా. సరే అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి చికెన్ కొంచెం తేడా వచ్చింది. ఏంట్రా సంగతి అంటే, వీడు చేశాడని అందరూ వీడి మీద చెప్పారు. నేను తిట్టా వీళ్ళందరినీ. వాడు తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారా? వాడు పిల్లగాడు, వాడికి ఏం తెలుసు, వాడు ఎంతనే ఎత్తుంటాడు. తిట్టిన తర్వాత వాళ్ళ అమ్మ సాయంత్రం పూట వాడిని కొట్టింది. వాడు ఏమంటాడంటే, చికెన్ కూర కోసం కొడుకు చంపుతావా అంటున్నాడు అని చెప్పు గట్టిగా. కూర కోసం కొడుకు చంపుతావా నువ్వు అంటున్నాడు. నిజమే. ఏ తల్లి ఏ తండ్రి కూడా బిడ్డలు శిక్షించేది చంపటం కోసం కాదు. ఆమేన్. హల్లెలూయా. వాడు తెలుసుకొని దేవుని మార్గంలోకి వస్తే, క్రమమైనటువంటి స్థితిలోకి వస్తే వాళ్ళు బాగుపడతారు. అలాగే దైవజనుడు కూడా, ఏ దైవజనుడు కూడా గుర్తుపెట్టుకుని, ఏ దైవజనుడు కూడా కావాలని ప్రజల గురించి వర్తమానం బోధించినవాడు, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనే వాడు వర్తమానం బోధించరు. మిమ్మల్ని ఏదో శిక్షించాలనే వర్తమానం బోధించరు. వర్తమానం ఎందుకోసం అంటే, మీరు వర్తమానం వాక్యానుసారంగా మీ జీవితాన్ని మీరు కట్టుకుంటే, రేపొద్దున మనమందరం కూడా ఇక్కడ ఎట్లా కూర్చున్నామో రేపు దేవుని రాజ్యములు అలా కూర్చుంటాం. గట్ట దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎలాగైతే మనం కూర్చొని ఆమేన్ ప్రభువుని మహిమపరుస్తూ ప్రభువుని ఘనపరుస్తున్నాము, రేపు అక్కడ దేవుని రాజ్యంలో మనం ఏం చేస్తాం? ప్రభువుతో పాటు కూర్చుంటాం.
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. దేవుని ప్రజలు దేవుని మాట వినకపోతే ప్రభు అంటున్నాడు, బాకా నీ నోట ఉంచి ఊదు. బాకా అంటే తెలుసా? మా ఊర్లో ఒక ఆయన 6 అడుగులు ఉంటాడు, అందుకని వాడికి ఏమని పేరు పెట్టారంటే బాకా అని పేరు పెట్టారు. ఆయన పేరు అసలు పేరు వేరేగా ఉంటుంది. అందరు ఏమని పిలుస్తారంటే బాకా అంటారు. బాకా అంటే ఎత్తుకుంటాడు. అది దేవునికి స్తోత్రం. ఆ బాకా గురించి కాదు నేను చెప్పేది, వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. బాకా అంటే మనం ఒక్కోసారి మీటింగ్స్ అప్పుడు గొట్టాలు కడతాం పైన, వాటిని బాకాలు అంటారు. ఆమె ప్రభు రాకడకు ముందు దేవదూతలు కూడా బోర ఊదుతారంట, దాన్నే బాకా అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బాకా నీ నోట ఉంచి ఊదు. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. ప్రజలు ఏం చేశారంట? దేవుని నిబంధనను అతిక్రమించారు. గట్టిగా. ప్రతి కాలంలో కూడా దేవుని ప్రజలు దేవుని మాట వినకపోతే ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. దావీదు కాలంలో దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్తను పంపాడు. ఓకేనా? యెజెబెలు, ఆహాబు వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు ఆ కాలంలో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తను పంపాడు. గట్టిగా. హేరోదు రాజు దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు ఆ కాలానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను పంపాడు. ఆమేన్. అంటే ప్రతి కాలములో ప్రజలు దేవుని నిబంధనను అతిక్రమించి మీరినప్పుడు ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ఆ ప్రవక్తల మాటలు విన్నవాళ్ళు బాగయ్యారు, బతికి బట్టగట్టారు. ప్రవక్తల మాటలు వినని వాళ్ళు చచ్చారు. అందుకే అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం. ఈ ప్రవచన వాక్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినది. 3వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం. చదువుతారు ఎవరైనా? పెద్దగా నోరున్నోళ్ళు, చదవగలిగిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు. నాకు తెలుసు మీకు ఎవరికి నోరులు లేవు, చదువు రాదని. నేను చదువుతున్నాను. మోషే ఎట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా మామూలు నాశనం కాదంట, సర్వనాశనం అయిపోతారా నువ్వు అంటారు. అర్థమవుతుందా? ప్రవక్తల మాటలు కనుక వినకపోతే చెప్పు గట్టిగా, సర్వనాశనం. ఆమె చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి. అందుకే మీకు మొదటే చెప్పా, ప్రవక్తలు దేవుని నేత్రాలు, ప్రవక్తలు దేవుని వాయిస్ అన్నమాట, దేవుని యొక్క శబ్దం. ప్రవక్త ఏం చెప్తాడో దేవుడు అదే చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడో చెప్పండి, ప్రవక్త కూడా అదే చెప్తాడు. హల్లెలూయా. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటను ఒకసారి మీతో పంచుకుంటాను. ఏంటంటే ప్రవక్త ఏం మాట్లాడతాడో దేవుడు అదే మాట్లాడతాడు, దేవుడు ఏం మాట్లాడతాడో ప్రవక్త అదే మాట్లాడతాడు. అబ్రహాం శారాల దగ్గరికి ప్రభు వచ్చాడా? వచ్చి ఏమన్నాడంటే, మీదటికి మరలా ఈ కాలానికి నేను వస్తాను. ఆమె శారా కౌగిట్లో బిడ్డ ఉంటాడు. అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి.
చేతులు అందరూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాడా? ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే అబ్రహాము శారాలతో చెప్పాడు ఆ మాట. ఆమె వాళ్ళు ఆ మాట విన్నారు, ఆ మాటకు లోబడ్డారు. మరుసటి ఏట దేవుడు ఒక చక్కటి బిడ్డనిచ్చాడు. ఓకేనా? ఎలీషా ప్రవక్త షునేమీరాలతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీదటికి మరలా ఈ కాలానికి నేను వస్తాను, నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు. దేవుడు చెప్పిన మాట ఇప్పుడు ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉన్నారా? ఎక్కడ తిరుగుతున్నారా? ఐలాండ్ సెంటర్లో, పండమోడ్లో? ఆమె చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకి ఎత్తి జాగ్రత్తగా నాలా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటే ఎలీషా ప్రవక్త కూడా చెప్తున్నాడు. మీదటికి మరలా ఈ రిఫరెన్స్లు కావాలి అడుగుతున్నారు. మీదటికి మరలా ఈ కాలానికి వస్తాను, నీ కౌగిట్లో పెట్టుంటాడని షునేమీరాలతో చెప్పాడు. సరిగ్గా అదే జరిగింది. ఆమేన్. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి. ఒకసారి నేను పాలడుగు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. 12 సంవత్సరాలు పిల్లలు లేక. మనం జాన్యువరిలో పిడుగురాళ్ళ 3 రోజుల ఆ హిందూస్ ఫెస్టివల్స్ అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాం. ఆ ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. ఆ రోజు ప్రసంగం కూడా ఇదే, ఈ ప్రసంగం కాదు, ఈ ప్రవక్త చెప్పిన మాటల గురించి చెప్తున్నా. మీరు నమ్మితే దేవుడు నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కూడా దేవుడు ఒక బిడ్డను ఇస్తాడు అని నేను చెప్పా. దేవుని మాట వినాలి, ప్రవక్త మాట వినాలి. ఈ వర్తమానం విన్నవాడు నెక్స్ట్ ఇయర్కి మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడని చెప్పా. నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు ఒక అమ్మాయిని ఇచ్చాడు వాళ్ళకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రవక్తల మాటలు మనం త్రోసివేయకూడదు. ఆమె ప్రవక్తలు ప్రవచించినట్లుగానే యేసయ్య మొదటి రాకడ జరిగింది. ప్రవక్తలు ప్రవచించినట్లుగానే ఆయన శ్రమ పొందాడు. ప్రవక్తలు ప్రవచించినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. ప్రవక్తలు ప్రవచించినట్లుగానే తిరిగి మరలా రాబోతున్నాడు. ఆమేన్. యేసయ్య పుట్టుకకు, జన్మకు, పరిచర్యకు, రావటానికి, శ్రమలు పొందడం అన్నిటికీ ప్రవక్తల ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రవక్తలను మనం తోసేయకూడదు. చెప్పండి అమ్మా. ఎందుకు? వాక్యం రాయబడిన మాట ఏంటి? ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భలే కొట్టారు సౌండ్ లేకుండా. ఆమె అట్నే కొడతా ఉండండి. దాని మీద కూడా వస్తుంది ఇంట్లోకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హోషేయ గ్రంథానికి రండి. పాకా నీ నోట ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. ఆమె అంటే ప్రజలకి ఎంత వాక్యం చెప్పినా, ఆమె ఎంత దేవుని మాటలు చెప్తున్నా మన వాళ్ళకి ఎక్కట్లా. 11 గంటలకు ప్రార్థన అయితే 11:30 కొంతమంది, 12 కొంతమంది, 12:30 కొంతమంది, 1 గంట కొంతమంది. మరి ఏందో ఏముంటే ఆ ఇంట్లో పనులు నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. 9 నెలలు నా భార్య ప్రెగ్నెంట్తో ఉంటే కడుక్కొని, ఉతుక్కొని, తుడుచుకొని అన్ని ప్రార్థనలు చూసుకున్నా. మాకెవరు లేరు. అన్నీ నేనే చేసుకొని మళ్ళీ అన్ని సంఘాలకి దిగా. ఆమె చెబుతారా? మరి ఏం దుడుతారో ఏం అడుగుతారో మీరు చేసేదన్నీ కూడా నేను చెప్పేది వింటారా? మీరు చేసేది ప్రతిదీ కూడా నిర్లక్ష్యంతో మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు. మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. దేవుని భయం ఉన్నోళ్ళు అలాగున ప్రవర్తించరు. గుర్తుపెట్టుకోండి. దేవుని భయం ఉంటే కరెక్ట్గా సమయానికి అక్కడ దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు. మీ జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు.
ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు కేవలం నిర్లక్ష్యం. అందుకే మీకు ఇందా చెప్పా, మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తారో దేవుడు కూడా మీ జీవితంలో మీ జీవితంలో కార్యాలు కూడా అంతే నిర్లక్ష్యం చేస్తాడు తప్ప మీ జీవితంలో ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరం చేయడు. ఎందుకంటే నువ్వు ఎట్లుంటావో ఆయన కూడా నీ పట్ల అంతే ఉంటాడు. చెగలూరుపేట పోతా ఉంటే నసరాపేట నుంచి కనపర్తి బావి అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పెద్ద ఆర్సిఎం చర్చి కట్టారు. బయట మరియమ్మ గారి బొమ్మ ఒకటి ఉంటుంది, యేసుప్రభు బొమ్మ, మరియమ్మ గారి బొమ్మ ఉంటుంది. అక్కడ ఏమని రాశారు తెలుసా? అక్కడ ఒక టైటిల్ రాశారు, ఒక మాట, నన్ను ఎంతగా ఆరాధిస్తే అంతగా దీవిస్తా. ఏంటది? అంత బో పెడితే అంతేంటా ఎంతగా నువ్వు ఆయన అంతగా ప్రేమిస్తే, అదే చెప్తాడు ఆ సీమోన్కి. ఎవరి గురించి? పాపాత్మురాలైన స్త్రీ గురించి ఏం చెప్తాడు? ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు ఎంతగా ప్రభువుని ప్రేమిస్తావో, ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆ పిల్ల ఫోన్ చేసింది వాడికి, పార్కులో ఉండే 1 గంటకల్లా పార్కుకి రాకపోతే మర్యాద ఉండదని చెప్పి, ఎక్స్ట్రా చేయొద్దు, 1 గంటకల్లా మర్యాద పార్కులో ఉండాలని చెప్తే వాడు 1 గంట కాదు 12:30కే ఉన్నాడు. ఎందుకు? ఆ పిల్లనాడు ప్రేమిస్తున్నాడు అంతే. ప్రేమించినోడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. నువ్వు కనుక యేసయ్య నిజంగా ప్రేమిస్తే సమయానికి వచ్చి కూర్చుంటావు. నేను 10 నిమిషాలకు 11కి వచ్చి కూర్చున్నా, 40 కిలోమీటర్లు దాటుకుని వచ్చా. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి గట్టిగా? 40 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి 10 నిమిషాల్లోకి 11కి. ఎందుకంటే ఈరోజు ఖాళీగా ఉన్నా కాబట్టి పెందలాడిపోయి ముందు నేనే ప్రార్థన చేయాలా. అందుకే రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము నా జీవితంలో దేవుడు సమకూరు జరుగుతున్నాడు. నువ్వు ప్రేమించలేదు కాబట్టి ఈ జీవితంలో ఏం జరగట్లా. అది ప్రేమిస్తే ఏం చేస్తావు? ముందే వచ్చి కూర్చుంటావు. ఈరోజు 2వ శుక్రవారం పగల ఉపవాస ప్రార్థన ఉంటుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. తప్పనిసరిగా ఆ ప్రార్థనలో నేను కూర్చోవాలా, ప్రభు సన్నిధిని అనుభవించాలా, ఆయన మాటలు వినాలనేటువంటి ఆశ, కోరికుంటే దేవుడు నీ జీవితంలో కానీ నీ నిర్లక్ష్యమే నీ జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేయట్లా. ఆమెన్ చెబుతారా గట్టిగా? మీరు ఆమెన్ చెప్పని చెప్పకపోయినా ఇది సత్యం. నిర్లక్ష్యంతోనే మీరు వస్తున్నారు తప్ప ఏదో పనుండి ఏదో చేయాలా, అర్జెంట్ పనులు అయ్యి అసలు నథింగ్ అనమాట, ఏం లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఏమంటాడంటే, బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రాన్ని మీరారు. దేవుని ఆజ్ఞలు కట్టడలన్నీ ఏమయ్యారంట? ప్రజలు మీరారు. అందుకే పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. ఒమిక్రాన్ అంట. ఏంటిది? నవక్రాన్ కాదు, ఒమిక్రాన్ అంట. కరోనా పోయింది, కరోనా పిల్ల అవుతుంది. ఎవరు? ఒమిక్రాన్. అది వస్తే అంతే సంగతులు అంట. వింటున్నారా? అదేదో దేశంలో అందరూ చిన్నపిల్లలకు వస్తుంది, 5 సంవత్సరాల పిల్లలకి దక్షిణాఫ్రికాలో, పెద్దోళ్ళకి. ఇక్కడ వాక్యంలో ఏమనుంది? పక్షిరాజు వ్రాలినట్టు యెహోవా మందిరములోకి శత్రువు. వైరస్ శత్రువేనా? మిత్రుడా శత్రువు? మనకి కరోనా వైరస్ అమ్మా, చుట్టమా అమ్మా? శత్రువా మిత్రువా? దేవునికి స్తోత్రం చెప్పండి. వాడంట డైరెక్ట్గా మందిరంలోకి వచ్చాడంట. మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోరు, ఏడాడో తిరుగుతారు, తీసుకొచ్చి అంటిస్తారు అందరికి. అంతేగా? నేను ఆడ తిరిగానంటే పట్టుకుని అంత మోటార్ నన్ను, నేను ఆడ తిరిగొస్తా. నువ్వు తిరగో, నీ వారు ఉన్నారు ఇంట్లో, వారు దేశమంతా తిరుగుతురుగా అంటిస్తాడు. డైరెక్ట్గా వాడు ఆడికి వచ్చాడంట.
చెప్పండి అమ్మ నోరు తెరిచి. పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. సైతాన్ ఆడున్నాడంట, మందిరంలో ఉన్నాడంట. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఒకసారి సాతాను గారు చర్చిలోకి వచ్చాడండి. ఎందుకు వచ్చారు అన్నమంటే, మీ వాళ్ళే కాదులేండి, మా వాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు చర్చిలో. మీ వాళ్ళే కాదులేండి, మా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరా మీ వాళ్ళు అంటే, నిద్రపోలేక మా వాళ్ళే. నేను అందుకే వాళ్ళ మీద కూర్చుంటాను. సంఘంలోకి 2 వస్తారంట. ఒక ఆమంట కునుకులమ్మంట, ఒక ఆమె జోగులమ్మంట. కునుకులమ్మేమో కునికిస్తూ ఉంటుందంట, జోగులమ్మేమో జోకొడతా ఉంటుందంట. 2 అమ్మలే తెలుసా? ఆమె ఇప్పుడు దేశం అంతా అమ్మలు ఎక్కువయ్యారు, అవునా కదా? అదే తల్లులు దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లులు ఎక్కువైపోయారు. ఏ బజార్లో చూసినా మీరు డైరెక్ట్గా రోడ్ల మట్టి వస్తూ ఉంటే, రోడ్ల మట్టి గుళ్ళు వెలుస్తూ ఉంటే ఆ తల్లి ఈ తల్లి, ఆ తల్లి ఈ తల్లి అనుకుంటా. సైతాను జనాన్ని ఎంత మోసం చేశాడంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలిస్తూ, ఆ 10 ఆజ్ఞల పలకల మీద ఆ 10 ఆజ్ఞల ఒక ఆజ్ఞ ఏమని రాశాడంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని రాశాడు. ఏముంటుంది అక్కడ? నాట్ తల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? తండ్రి. అక్కడెక్కడో చూశాను నేను ఒక కొటేషను. తల్లి పోతే అంట ఎవరినైనా తల్లిని పిలవచ్చు అంట. అమ్మ పోతే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు అంట. దేవుని స్తోత్రం. తండ్రి పోతే మా అమ్మ చచ్చిపోయిందండి, మిమ్మల్ని నేను అప్పుడప్పుడు అమ్మ అంటుంటాను, ఫోన్లో అమ్మ అని పిలుస్తూ ఉంటాను. ఫోన్లో ఎవరైనా ఫోన్ చేస్తా నాన్న అంటానా? చెప్పరేమండి. సాతాను ఎంత మోసం చేసిందంటే ప్రజల్ని, తండ్రిని పక్కన పెట్టేసి తల్లిని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు అంటారా, తండ్రి తల్లులు అంటారా? మీరు నిజంగా దేవుని పిల్లలైతే రేపు నుంచి తండ్రి తల్లి అనండి. గట్టిగా ఆమె చెప్పండి. ఏమనాలా? తండ్రి తల్లి అనండి రేపటి నుంచి. ఏమనాలా? ఉందండి నిజంగా ఆడ వాక్యంలో. చూడండి ఒకసారి. 7% మీరు స్వీకృతి తప్ప నమ్మరు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన పితరుడు తోమా గారు ఉన్నాడు, ఆయన చూస్తేనే నమ్మనన్నాడు. 5వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున. తల్లా తండ్రా? ఎట్టి చెప్పమ్మా. తండ్రిని తల్లిని సన్మానించుము. నిర్గమాకాండంలో కూడా ఉన్నాయనుకుంటుగా 10 ఆజ్ఞల్లో ఉన్నాయా? లేవా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ అధ్యాయాలు ఉన్నాయి? 20 అధ్యాయాలు ఉన్నాయి. చూడండి ఒకసారి. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. గట్టిగా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? తండ్రి. కానీ దెయ్యం ఏం చేసింది? తల్లులను తెచ్చిపెట్టింది. ఆ తల్లి ఈ తల్లి, ఆ తల్లి ఆడబోతే ఆ తల్లి, ఏడబోతే ఈ తల్లి. మనోళ్ళు కూడా మనం తక్కువ దినం అయింది బ్రదర్. వాళ్ళు అంతమంది తల్లులు ఉంటే మనం ఎందుకు పెట్టుకోకూడదు బ్రదర్? తల్లుళ్ళు బ్రదర్. ఇటు సాగర్ అవతలకు పోతే సాగర్ మా తల్లి, అటు విజయవాడ పోతే గుణదల తల్లి, ఇంకొంచెం డబ్బులుండి పోతే నాగపట్నం ఎలంకిని మాత తల్లి.
మనకు కూడా తల్లులు. అందుకే సాతాను ఏం మోసం చేసిందంటే ముందు తల్లి, తండ్రి, తర్వాత గురువు. ఓరి దీనిపోడు గాను దైవాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టింది? మరి దాన్నే ఫాలో అవుతున్నాం మనం కదా. ముందు దైవం, ముందు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, పరిశుద్ధుడైనటువంటి మన యేసయ్యకే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కొట్టడం చప్పట్లు గట్టిగా, గట్టిగట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శత్రువు అంటే ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడంటమ్మా. ప్రైజ్ ది లార్డ్. మరి వాడేమో మందిరంలో తిరుగుతుంటే నువ్వు ఎంత చక్కగా నిద్రపోతున్నావమ్మా. అసలు ఏమన్నా భయం ఉందా? వస్తే ఏం చేస్తాడు సార్ వాడు? చెడ్డీ గ్యాంగ్ అంటే తిరుగుతుందండి. చెడ్డీ గ్యాంగ్ తెలుసా మీకు? చెడ్డీ గ్యాంగ్ అంటే నిక్కర్లు వేసుకొని, బన్నీలు వేసుకొని, ఇంతలో రాడ్లు తీసుకొని రాత్రుల పూట పిల్లలు ఏడ్చినట్లుగా, లేకపోతే పిల్లులు కోత పెట్టినట్టుగా మీ తలుపులు కడుక్కొని చరుస్తారంట. పోలీసులు దాదాపు ఒక వారం నుంచి చెవి కోసిన మేకల్లాగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాంటి సౌండ్లు వస్తే మీ ఇళ్ళ కాడికి తలుపులు తెరవద్దు. తలుపు దిద్దారు వాళ్ళని ముందు ఇంతలా రాడ్డు ఉంటుంది, వాళ్ళ కాడ తలకాయ పెట్టి పగలగొట్టడం, చంపేసేయటం, ఇంట్లో పోయి అన్నీ. అందుకే వాక్యం ఏం చెప్తుంది? దొంగతనమును, హత్యను నాశనము చేయడానికి వస్తాడు. యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు 10వ అధ్యాయంలో. వాడు శత్రువు సాతాను ఏం చేయడానికి వస్తాడు? డైరెక్ట్గా ఆడికి వచ్చాడంటే వాడు మందిరంలోకే దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు మందిరంలోకి వచ్చే టయానికి నువ్వు కనుక ఫుల్ పవర్తో ఉన్నావు అనుకో, అందరూ ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తుంటే దేవుని శక్తి తట్టుకోలేక వాడు పారిపోతాడు గట్టిగా. మరి అందరు నిద్రపోతున్నారు అనుకో. ఒక ఆల్ నైట్ ప్రార్థనలు అంట. ఆల్ నైట్ ప్రార్థన, హాఫ్ నైట్ కాదు, ఆల్ నైట్ ప్రార్థనలో అందరు ప్రార్థనలు చేస్తారంట. 1 by 1 ఒకళ్ళంటే ఒకళ్ళు మొత్తం నిద్రపోయారంట. విశ్వాసులు అందరు నిద్రపోతుంటే ఇంకా పాదిరి గారు మాత్రం ఏం చేస్తాడు? ఆయన కూడా వాళ్ళ శాఖ తగిలి ఆయన కూడా నిద్రపోయాడంట. మధ్యరాత్రి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు మెలకు వచ్చి చూస్తే అందరు నిద్రపోతారు. నేను కూడా నిద్రపోయాను, వీళ్ళు నిద్రపోతే అని చెప్పి హల్లెలూయా అన్నాడంట. ఉలిక్కిపడి లేచారు అందరూ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరంలో మనం పడుకొని నిద్రపోవటం అంటే అది అందరికీ రాదు. ఇది ఒక గొప్ప భాగ్యము. యేసయ్య ఊళ్ళో తలబెట్టుకుని నిద్రపోయినట్టు అన్నాడు. నేనేమంటానంటే దేవుని మందిరంలో నిద్రపోవటం శాపం. ఏంటది? చెప్పండి గట్టిగా. దేవుని మందిరం నిద్రపోవడం శాపం. దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? మన పితరుడు, విశ్వాసులకు తండ్రి అబ్రాహాం గారు బలర్పించకుండా ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోయినందుకు సంతానం ఏమైంది? 400 ఏళ్ళు ఐగుప్తులో బానిసత్వం చేశారు. నువ్వు నిద్రపోయి మీ సంతానానికి శాపం తెచ్చి పెడతావు తల్లా? నీ సంతానానికి ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? శాపం వినపడలేదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయకూడదు? సాతాను వచ్చి నీ పక్కన కూర్చుంటే నువ్వు ఎంత బాగా నిద్రపోతున్నావు అమ్మా. నిద్రపుచ్చి ఏం చేస్తాడు? చంపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి చూడండి. కొంతమంది వచ్చారంటే తలకాయ దించుంటారు తప్ప పైకి ఎత్తరు. ఎడుతున్నారు వాళ్ళు. కిందన్న పాతాలని తప్పించుకోవాలని నీతిమంతులంట పరమనకు పోయే జీవమార్గం గారు చూస్తారంట. వాక్యం ఏం చెప్తుంది? మీ తలల పైకెత్తండి. ఆమేన్.
మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని గుడి పార్శ్వమందున్నాడు. మీరు తలెత్తుకోండి అన్నాడు వాక్యంలో. తలెత్తుకొని తలకాయ ఎప్పుడు కింద దించుకుంటకూడదు. ఒక పిచ్చిది కాలేజీకి పంపిస్తున్నారు. ఒక పిచ్చిదాన్ని, ఎవరిని? ఒక పిచ్చిదాన్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఆ పిచ్చిదానికి ఉన్న అలవాటు ఏంటంటే ఎవరు చూసినా నవ్విద్ది. ఎవరు చూసినా ఒక అమ్మాయి ఆ కుర్రాళ్ళని చూసి నవ్వుతుందంటే ఇంక వాడికి ఎట్టుంటుంది? ఆనందం. అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందంటే అమ్మాయి నన్ను ఏదో ప్రేమిస్తుంది అనుకుని బస్సు ఎక్కగానే ఒకటి చూసి నవ్విందంట. నవ్వగానే వాడు ఇంకా నాకు చూసి నవ్వుతుంది. అది పిచ్చిదని వీడికి తెలీదు. ఇక వీడు చూస్తున్నాడంట. వీడికి చూసి నవ్వుతుంటే వాడు సిగ్గుపడతా కింద తలక కింద కొంచుకుంటున్నాడు. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు కూడా అయిపోయింది. ఇక బస్సు దిగిన కాడి నుంచి కాలేజీకి పోయిందాక పోతుందంట, నవ్వుతుందంట. పిచ్చిది. అది పిచ్చిదని వీడికి తెలీదు. ఆమె చెబుతారా? మన ఫైన్ మార్నింగ్ ఒక రోజు గులాబీ పువ్వు తీసుకొని ఆ పిల్లకాడికి పోయి కాలేజీలో ఉంటే పువ్వు తీసుకొని మాత్రం నవ్వుతుందంట. పోయి పువ్వు ఇచ్చాడు. ఇగానే పిచ్చిది కదా, ఏమంటే రాయి ఒకటి ఉంటే రాయి తీసుకొని పిచ్చి ఒకటి రాయి అంటారు కదా, పాడితే ఏడు తగిలి బడబడ రక్తం కారుతుందంట. ఏది ఎందుకు కొట్టినంటే కొట్టుకొని అవుతుందంట. పిల్లకి ఎవడో వచ్చి ఒరే అది పిచ్చిదిరా అన్నాడంట. వింటున్నారా? సాతాను కూడా చెప్పండి పిచ్చిది. దానికల్లా చూస్తున్నావు అనుకో, నువ్వు దానికల్లా చూస్తున్నావు అనుకో, అదేమనుకుంటుందంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటా ఏం చేసింది? లాగుద్ది జుట్టు పట్టుకొని కింద చూస్తే. అందుకని తల్లెప్పుడు మో హల్లెలూయా ఎత్తిగా స్తోత్రం చెప్పాలా, రెండు చేతులు పైకి ఎత్తి. అందుకని తలెప్పుడు పైకెత్తే ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం త్వర చదవాలా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి. అగుదామాడా? పరలోక నివాసులారా వచ్చిన కాడి నుంచి, కోటానికి వచ్చిన కాడి నుంచి లవంగాలిసి మునిగిపోయినట్టు పెట్టారు ముఖాలు. వాక్యం ఏమంటుంది? పరలోక నివాసులంట ఉత్సాహంగా ఉంటారంట. ఆమె చెప్పరా? పరలోక నివాసులు పరలోకానికి పోయేటంటారంట, ఉత్సాహంగా ఉంటారంట. యెహోవా విమోచించిన వారు ఎవరు? యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందముండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య విమోచించిన వాళ్ళు, యేసయ్య విమోచించిన వాళ్ళంట సంగీతనాదంతో సియోనుకు వస్తారంటే, సియోన్ అంటే దేవుని మందిరం. గట్టిగా ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, ఎంత ఇరుకున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని సందుకు వచ్చేటప్పుడు సంతోషంతో వస్తారంట. దావీదుని అడిగితే యెహోవా మందిరంలోకి వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. పరలోక రాజ్యానికి ఎక్కిపోయే వాళ్ళ మొఖాలను ఎట్టుండాలా? చెక్క మొఖాలా? మొఖాలు ఏం కనపడాలా? అందుకే ఫిలిప్పి 4:4 చెప్తాడు ఏమని? భోజనం చేయండి, నీళ్లు తాగండి, నిద్రపోండి అంటాడా? ఏం చెప్తాడు ఫిలిప్పి 4:4? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును. చాలంటారు పనులు ఒక విశ్వాసం ఉంది. కాసిన డబ్బులు నేను వాళ్ళ ఆయన బాగా చూసిండు అనుకో, ఇంకా ఆ రోజు ఎకిరికిలు నవ్వులు నవ్వుకుంటే హే అనుకుంటా అవుతుంది. స్టార్టింగ్ కాడి నుంచే
వాళ్ళ చేతులు ఆడుకుంటా వీళ్ళ చేతులు ఆడుకుంటూ అవుతుంది. ఆ లాయన్ తన్నిన రోజు, డబ్బులు లేని రోజు వింటున్నారా, మా 100 దూరంగా పెట్టుకొని ఏమో సొమ్మంతా ఎవరికి పెట్టినట్టు పెట్టుకుని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి, ఆనందించండి. మరలా చెప్పుదురు. పౌలు గారు ఆ పత్రిక చెరసాల్లో ఉండి రాశాడు. డబల్ కాట్ మీద పండుకొని రాయాల, ఏసీ పెట్టుకొని రాసిన పత్రికలు కాదు అవి. ఆ పత్రికలు ఫిలిప్పి, ఎఫ్ఎస్సి, అర్థమవుతుందా, తర్వాత గలతి, కొన్ని పత్రికలు ఉన్నాయి. అవి చెరసాల్లో ఉండి రాశాడు ఆయన. చెరసాల్లో ఉన్నాడు, ఆనందం ఉంటాడా? ఒకసారి గురజాల సబ్ జైలుకి పోయాం వాకింగ్ చెప్తాను. గురజాల సబ్ జైలుకి పోయి జైలు ఖైదీలందరినీ కూర్చోబెట్టి వాకింగ్ చెప్తుంటే ఏడవనోళ్ళు కానీ అందరూ ఏడుస్తున్నారండి కూర్చొని వాకింగ్ చెప్తుంటే. ఏంటి సంగతి అంటే వాళ్ళు తర్వాత చెప్పిన మాట ఏంటంటే, క్షణికావేశంలో మేము రావాలని జైలుకి, క్షణికావేశంలో జైలుకి వచ్చాం, మా కోసం కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. జైల్లో ఉన్న పరిస్థితి ఎట్లుంటుందంటే దుఃఖం, కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆమేన్. గట్టిగా మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అందుకే యెషయాలో కూడా రాసిన మాట ఏంటంటే, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారు, వారి తలల మీద నిత్యానందముండును. దుఃఖము, నిట్టూర్పు చదువుతారా, ఎగిరిపోవని ఉంటుంది. రెఫరెన్స్ చెప్పమ్మా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు, ఇప్పుడు చదువు. పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద అదే సంగతి. ఎట్టొస్తారంటే వాళ్ళు ఎడుతోస్తారు దేవుని సందికి, ఆనంద సంతోషము గలవారై. ఆమేన్. నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉండాలి. దాన్ని బట్టి ఎన్ని లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, బంగారం లేకపోయినా, వెండి లేకపోయినా, వెలగల వస్త్రాలు లేకపోయినా, ఏది నీ జీవితంలో ఉన్నా లేకపోయినా ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉండాలా, ప్రభువుని బట్టి మనం అతిశయపడాలి. ఇప్పుడు అమ్మా ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. ఎట్లుండాలి ఎప్పుడు కూడా? ఉత్సాహగానము చేయుదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేయుదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఎప్పుడు ఆయన నామాన్ని ఏం చేయాలా? ఉత్సహించాలి, గట్టిగా ఘనపరచాలి, హెచ్చించాలి, కీర్తించాలి. ఎందుకయ్యా అంటే ఇది అన్ని నామముల కన్నా పైగా ఉన్న నామం. కొట్టగట్టిగా చెప్పట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం తగిలితే కొట్టద్దు. వాక్యం తగిలితే కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి, పరలోకమా, పరలోక నివాసులారా. మనందరం పరలోక నివాసులేనా? పిడుగురాల వాస్తవ్యులా? అమ్మాంటి పిడుగురాల వాస్తవ్యురాలు లేకపోతే పరలోక వాస్తవ్యాలు? పిల్లుట్లా
ఏ ఊరులో మీరు? కామేపల్లె. ఏ ఊరోళ్ళు మీరంతా? పరలోక నివాసులేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఏమంటాడు? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఇప్పుడు భూమికి ఏమొస్తుంది? శ్రమ. ఎక్కడ పట్టిన భూకంపాలు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వింటున్నారా? శ్రమ, శోధన, సముద్రంలో భయంకరమైనటువంటి సునామీలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? ఈ మధ్యకాలంలో తుఫాను వచ్చినప్పుడు సముద్రం కొంత దూరం వెనక్కి వెళ్ళిపోయిందంటే ఒక్కోసారి అది ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ముందుకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అది ముందుకు వచ్చి ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా? సునామీలాగా మొత్తాన్ని చుట్టేసి లాక్కుపోద్ది. రేపు తీర్పులు అంట సముద్రం ఎంతమందిని తీసుకుందో వాళ్ళంతా బయటకు వస్తారంట. భూమి ఎంతమంది తీసుకుందో వాళ్ళంతా బయటకు వస్తారంట. సముద్రం అప్పగించుద్ది, భూమి కూడా అప్పగించుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని. అర్థమైందా? అపవాది తనకు సమయము కొంచెమే అని అంటున్నారా? బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగొచ్చాడు. ఎవరి కాడికి వచ్చాడు నాకు వాక్యంలో? చెప్పరావండి. చదువు మా వాక్యం గట్టిగా. అపవాది ఏది ఇక్కడే ఉన్నారా? ప్రకటన 12:12. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నీ యొద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇందాక అక్కడ వాక్యంలో ఏమనుంది? మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీ దగ్గరకు వచ్చాడు. వాడికి ఆల్రెడీ సమయం కొంచెమే వాడికి అర్థమైపోయింది. నీకు అర్థం కాక నిద్రపోతున్నావు. అంతేగా? ఇప్పుడు ఇది ఫేస్బుక్ లైవ్ వస్తుంది. ఒక ఆమె లైవ్ చూస్తే ఏమని పెట్టిందంటే, ఫాస్టింగ్ ప్రేయర్ ఏంది బ్రదర్ అని పెట్టింది. ఉపవాస ప్రార్థన అంటే కూడా తెలియదంట ఆమెకి. ఆమె చెబుతారా? వర్తమాన విశ్వాస సేవకురాల అంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు? ఎవరు చెప్పారు ఫాస్టింగ్స్ ఉండమని? ప్రభువు చెప్పాడు. కఠినమైనటువంటి సమస్యలకు జవాబేంటి? నీతో ఉన్నాడా? పెళ్లి కుమారుడు నిజంగా నీతో ఉంటే సమస్యలేంటి, శోధనలేంటి, ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, భార్యాభర్తలు తన్నుకోవటం ఏంది, అసమాధానం ఏంది? వింటున్నారా? నువ్వు సరిగా ఉన్నావా? నీ సంఘం సరిగా ఉందా? సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు సరిగా ఉన్నారా? క్లియర్గా దేవుని వాక్యం చెప్తా ఉంది. దయ్యము మీ దగ్గరకు వచ్చాడు. సాతాను మిమ్మల్ని అనేక రకాలుగా పాడు చేయడానికి చూస్తున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని పిల్లలు ఉపవాసాలతో, జాగరణతో వీళ్ళు పౌలు భక్తుడిని మించిపోయారు. పౌలు ఏమంటాడు? ఇంత బోధించిన నేను ఎక్కడ నేను భ్రష్టున్నైపోతానని చెప్పి నా శరీరాన్ని ఉపవాసాలతో, జాగరణతో నలగొట్టుకున్నానంటే ఈ భక్తులకు ఉపవాస ప్రార్థనలు అవసరం లేదంట. దిట్టంగా తిని మొహం ఉబ్బిందాక నిద్రపోతారు. వింటున్నారా?
గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని ప్రజలు, సంఘము, వధువు సిద్ధపడి దేవుని రాజ్యంలో నిత్యత్వంలో ప్రవేశించాలంటే ఇవన్నీ ప్రభు మనకిచ్చినటువంటి ఆయన మన జీవితాల్లో మనం ఎత్తబడే గుంపులో ఉండటం కొరకు ప్రభు మనకి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆమేన్. ఉపవాసం ఉంటేనే శరీర కార్యాలను కొట్టుకోగలవు, శరీర కార్యాలు జయించగలవు. ఉపవాసం ద్వారానే క్లిష్టమైన పరిస్థితులు. పొద్దు నుంచి సాయంత్రం దాకా 8 మంది అపోస్తలులు కూర్చొని దయ్యమా పో అంటే నేను పోనంటుంది, పో అంటే పోనంటుంది, పో అంటే పోనంటుంది. ఈలోపు యేసు ప్రభు వారు కొండ దిగి వస్తూ ఉంటే ఆయనతో పాటు 3 వస్తున్నారు. ఈ లోపల ఆ దయ్యం పట్టు ఆయన తండ్రి, ఆ పట్టినవాడి తండ్రి యేసయ్యకి ఎదురుగా పోయి, అయ్యా దయ్యాన్ని వదిలేసుకొని మీ శిష్యులను అడిగాను, వాళ్ళ వల్ల కాలేదు, మరి నీ వల్ల ఏమన్నా అవుద్దా? మనం యేసయ్య నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి కానీ అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా అపనమ్మకం లేకుండా చేసి సహాయం చేయి. దయ్యం పోయిన తర్వాత శిష్యులు అడిగారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే అక్కడ ప్రభు వాక్యం అని చెప్తారు సార్, ఉపవాస ప్రార్థన వలనే ఇటువంటి కార్యాలు జరుగుతాయి. ఇలా జీవితాల్లో, ఇలా బ్రతుకుల్లో ఒక అద్భుతం ఉండదు, ఒక స్వస్థత ఉండదు, ఒక ఆశీర్వాదం ఉండదు, ఒక సూచక్రియ ఉండదు, ఒక మాత్కార్యం ఉండదు. మళ్ళీ మేము బ్రహ్నాం గారి బ్యాచ్ అని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. మేము బ్రహ్నాం గారి బ్యాచ్, విలియం బ్రహ్నాం ఫాలో అవుతాం. 7వ దూత, ఆ దూత, ఈ దూత అని సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉంటారు. మరి 7వ దూత విలియం బ్రహ్నాం గారు చచ్చిన వాళ్ళు 7 లేపాడు. నువ్వు ఎంతమందిని లేపావు? మరి బ్రహ్నాం గారిని ఫాలో అవుతున్నావు కదా. ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటి బ్రదర్? తెలుసో తెలియదు అమ్మగారికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. మరి ప్రవక్తను ఫాలో అయ్యేవాళ్ళు ప్రవక్త ద్వారా చేసిన అద్భుతాలు నువ్వు కూడా చేయాలి కదా. దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, విశ్వాసం ఉంచిన వాళ్ళు, ప్రవక్తను నమ్మిన వాళ్ళు, ప్రభువును నమ్మిన వాళ్ళు. ఆ ప్రవక్త చెప్పేదేంటి? యేసయ్య చెప్పలేదా? 14:12 యోహాను ఏం చెప్పాడు చదవండి. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 16:16 ఏం చెప్పాడు? మార్కు సువార్త 16:16 ఏం చెప్పాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడదు. నమ్మావా? మరి వర్తమానాన్ని నమ్మినట్టుగా షో చేస్తున్నావా? అర్థమవుతుందా మీకు? వర్తమానం నమ్మితే ఏం జరుగుతుందంట? యేసయ్య నమ్మితే ఏం జరుగుతుందంట? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఏంటయ్యి? నా నామమున దయ్యాలు ఎలగొడతారు. కొత్త భాషలు అంటేనే నీకు తెలియదు అసలు. పిచ్చి భాషలు అంటావు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఏం చేస్తాడు? మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేశారు? వారికి వాక్ శక్తి వచ్చిందంట. నువ్వేమో పుస్తకం తీసుకొని చెబుతుంటావు వాక్యం. నీకు ఏడురా వాక్ శక్తి? నీకు వాక్ శక్తి ఉందా? ఆ విలియం బ్రహ్నాం గారు రాసిన పుస్తకం ఒకటి తీసుకొని ఆ పుస్తకం తీసుకొచ్చుకొని ఆ పుస్తకం లేకపోతే నీకు నడవదు.
పుస్తకం తీయాలా, పుస్తకం చదవాలా, పుస్తకం గురించి చెప్పాలా? నీకు ఒక ప్రత్యక్షత లేదు, నీకు ఒక బయలుపాటు లేదు. అర్థమవుతుందండి? నాకు మరమరాలు మొత్తం తెలుసు అంటావు. నీకు మరమరాలే తెలుసు, మర్మం తెలియదు. మరమరాల్లో శనగపప్పు కలుపుకొని, ఉల్లిగడ్డ కోసుకొని, 2 మిర్చిలు కలుపుకొని, నిమ్మకాయ పిండుకొని మసాలా చేసుకొని తింటాం తప్ప నీకు మర్మాలు తెలియదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చేద్దామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడదు. ఒక్క దయ నిలగొట్టావా? నా మీద మన కేసు పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా కేసు? ఈయన దయ్యాలు కొడుతున్నాడు ఏడా, ఆ దయ్యాలన్నీ మా ఇళ్ళలో జారుతున్నాయి. భలే ఆనందం. దేవునికి స్తోత్రం. చేతబళ్ళు చేసిన వాళ్ళకి చేతబళ్ళు వదిలిస్తున్నాడు. మొన్నే 3-4 రోజుల క్రితం పెట్టారు కేసు. ఎంఆర్ఓ ఒక లెటరు, ఎండిఓ ఒక లెటరు, స్టేషన్లో ఒక లెటరు. నేను చెప్పా, ఏసై అన్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది తయారైనా మీ తల్లో ఒక వింటర్ కూడా చెప్పాడా నశించుదని. దేవునికి స్తోత్రం. ఎందుకురా భయపడ మాకన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. మరి ఒక దయ్యం కాదు, మళ్ళీ పెద్ద పాస్టర్ నువ్వు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. నీకు మర్మాలు తెలుసు కానీ ఒక దయ్యం కాదు. దయ్యాన్ని చూస్తే వణుకుతావు. ఒక పాస్టర్ గారు అంటే దయ్యం పెట్టిన ఫోన్ చేసినట్టు వాళ్ళ విశ్వాసి 5 నిమిషాల్లో ఉంటాను ఆగన్నాడంట. ఏడా దయ్యం పెట్టిన ఇంటికాడ. తర్వాత ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఏంటి సంతే? ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే మా పాస్టర్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి. నువ్వు అండి. దేవునికి స్తోత్రం. దెయ్యం కాడిపోతే అది ఆడదనిద్దరని ఇలా భయం అంటున్నారా? కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని అభిషేకము, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని వాక్య సత్యములో ఉన్నవాళ్ళు, ప్రభుని అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళు యేసయ్య నామములో దయ్యాలు కొడతారు. గట్టిగా నా యూట్యూబ్ ఛానల్లో దయ్యాలు నిలగొట్టాం చూడండి ఒకసారి. ఉంటే కేకలు పెట్టి పారిపోవటమే. స్థుతిస్తూ ఉంటే, ప్రభుని మహింపరుస్తూ ఉంటే కేకలు, అరుపులు. ఫస్ట్ అంటుంది నేను మౌనం అంటది. చివరి కాళ్ళు పెట్టుకుని పోద్ది. దేవునికి స్తోత్రం చేద్దామా? 2 చేతులు పైకెత్తి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడదు. నా నామమున దయ్యాలు కొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాముల్ని ఎత్తు పట్టుకుంటారు. గట్టిగా ఆమె చెప్పండి. పాముల్ని మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుకుంటారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితాలలో ఆయన ఎంత గొప్ప గురువు గారంటే, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత గొప్ప తండ్రి అంటే, తండ్రి ఏమనుకుంటాడంటే నా పిల్లలు నాకంటే తక్కువ స్థితిలో ఉండాలి అని కోరుకుంటారా? మరేం కోరుకుంటారు? నా పిల్లలు నాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఆమె ఏ నిజమైన గురువు గారు కూడా గురువు ఏమని కోరుకుంటాడంటే నా శిష్యులు గురువుని మించిన శిష్యులు కావాలని కోరుకుంటారు. నిజమైన తండ్రి, నిజమైన గురువు, నిజమైన దేవుడు. అందుకే ప్రభు కూడా ఏమంటాడంటే 14:12 యోహాను సువార్త, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే కార్యాలు చేస్తాడు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. మరి ప్రవక్త నమ్ముతున్నాను అన్నావు, ప్రవక్త వర్తమానం అన్నావు, 7వ దూత అన్నావు, విలియం బ్రెన్హామ్ అన్నావు, ప్రేమ తప్ప మాకు వేరే చట్టం లేదన్నావు, బైబిల్ తప్ప వేరొక విశ్వాసం లేదన్నావు,
బైబిల్ తప్ప ఒక గ్రంథం లేదన్నో, మరి నీ కాడ ఒక అద్భుతం లేదు, ఒక స్వస్థత లేదు, ఒక ఆశీర్వాదం లేదు, ఎంతకాలం ఉన్నా నలుగురితో కొట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఏంట్రా బాబు సంగతి? అర్థం చేసుకున్నారా? సాతాను తంత్రములను ఎదిరించటానికి ఆమేన్ ఇటువంటి ఉపవాస ప్రార్థనలు మనకు అవసరం. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు రండి మరలా ప్రకటన 12:12. అపవాది తనకు సమయము కొంచెమే అని, వాడికి సమయం కొంచెమే అని తెలుసుకొని, అర్థమవుతుందా? భయంకరమైన తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, అర్థమైందా? మనకు సినిమాలు చూపిస్తున్నాడు, సీరియల్ చూపిస్తున్నాడు, చెట్ల కింద కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పిస్తున్నాడు. వాడి మాట మనం బాగా విని సీరియళ్ళు సినిమాలు చూసుకుంటా వాడి లోకంలో విహరిస్తున్నాం. అవి చూపించి ఏం చేస్తాడు? నిన్ను చివరికి నాశనానికి తీసుకుపోతాడు. మన ఇంట్లో నల్ల వైరు చూసారా? ఏ వైరు? కేబుల్ కనెక్షన్ వైరు. అది పాతాళంలోంచి వచ్చిందంట. ఎక్కడి నుంచి చెప్పాలా? పాతాళంలోంచి ఉందంట దాని కనెక్షను. ఇప్పుడు ఆ కేబుల్ వైర్లోంచి వచ్చే అన్నీ ఏంటి? పాపిష్టి సినిమాలు, పాపిష్టి కార్యక్రమాలు, పాపిష్టి కార్యాలు. ఏమన్నా ఉపయోగపడేది ఏమన్నా ఉందా అందులో? ఈ మధ్య న్యూస్ ఛానల్లో కూడా రేటింగ్ పెరగడం కోసం సినిమాలు చూపిస్తున్నారు. న్యూస్ ఛానల్స్లో కూడా అసహ్యమైనటువంటి కార్యాలు చూపిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, సాతానుగాడు వాడికి సమయం కొంచెమే అని తెలుసుకొని వాడు ఎలర్ట్ అయిపోయి వాడి రాజ్యంలో ప్రజలందరినీ కలుపుకుంటా, కొంతమంది నాశనం చేస్తా, కొంతమంది చంపుతుంటే, బట్ దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అదే అర్థమైందా? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండకపోతే ఏమైంది? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదామా? మెలకువగా ఉంటే ఏం జరుగుద్ది? దొంగ నీ ఇంట్లో ప్రవేశించలేడు మెలకువగా ఉంటే. మెలకువ లేకపోతే దొంగ ఆటోమేటిక్గా నీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మెలకువ అంటే ఏ మెలకువ గురించి చెప్తున్నాడంటే పేతురు, నిద్రపోకుండా ఉండే మెలకువ కాదు. నీ ఆత్మీయ జీవితం పాడు కాకుండా, నీ ఆత్మీయ జీవితం నాశనం కాకుండా, దేవుని వాక్య వెలుగులో నీ జీవితాన్ని కట్టుకుంటూ మెలకువతో ఉండటం. ఆమేన్. గట్టిగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోవటం, అది మెలకువగా ఉండటం. అంటే మెలకువగా ఉన్నవాడు ప్రమాదాన్ని గ్రహిస్తాడు. ఆమేన్ చెబుతారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మెలకువగా ఉన్నవాడు దేవుని సన్నిధిలో దేవుని కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? భోజనం చేశారా? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారమ్మా? నిద్రపోయారు. దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? మెలకువతో ఉన్నారు. అక్కడ వాక్యం ఏమన్నా తెలుసా? ఇద్దరు నిద్రపోయారు. కానీ ఒక 5గురు మాత్రం నిద్రపోయినట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు నిద్రపోలే. గట్టి చెప్పండి. షూలంగు తండ్రి పరమగీతాల్లో
నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆత్మీయ జీవితంలో మెలకువ చాలా అవసరం. ఆమేన్. మెలకువగా ఉండి ప్రార్థన చేయాల. ఆమేన్. అందుకే ఏమంటాడంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకువ లేకపోతే ఆమేన్. ఆ చెడ్డీ గ్యాంగ్ అంటే చెడ్డీ గ్యాంగ్ ఏ గ్యాంగ్? ముఖ్యమంత్రి గారి నివాసానికి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో దూరి తలాలు బాగుకొట్టి ఎవరు లేకపోతే అందులో ఉన్న బంగారం డబ్బు మొత్తం దోసుకుపోయారండి. పోలీసు వాళ్ళ హెచ్చరిక ఏంటంటే వాళ్ళకి ఎదిరించామనుకో వాళ్ళకాడ ఒకళ్ళకి ఇంత లావు ఏంటంట. ఆ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి, సీసీ కెమెరాలో పడ్డారు వాళ్ళు. ఇంత లావు ఉన్నాయి. కొడితే ఒక దెబ్బకి అంతే సంగతి, లేచేది కూడా ఉండదు. అందుకని పల్లెటూర్లలో పట్టణాల్లో ఈ రకమైనటువంటి బ్యాచ్ కొంతమంది దిగారు. జాగ్రత్తగా ఉండండి. తలుపులు ఎవడు పడతాడు దిగిమాకండి. రాత్రుల పూట ఎవడో కనుక్కొని తీయండి అని చెప్పి క్యాన్వాస్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, ప్రకటనలు ఇస్తున్నారు. ఆమె ఇప్పుడు ఈడు వస్తున్నాడు అని చెప్పడానికి ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు ప్రవక్తల ద్వారా వర్తమానం బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుని సేవకులు హెచ్చరిస్తున్నారు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గట్టిగా గద్దొచ్చ కోడి పిల్ల అంటే ఏంటి అర్థం? కోడిపిల్లకి ఏం చెబుతున్నారంటే గద్దొస్తుంది, కోడిపిల్ల కుయ్యాం కుయ్యాం అంటే జాగ్రత్తగా ఉండు, గద్దొచ్చి తీసుకుపోద్ది. తల్లి నదులు పెట్టి ఆడబెడతాడు, షికార్లు చేస్తుంది అనుకో. ఎవరు? పాము పిల్ల, కోడిపిల్ల ఎక్కడ పడితే అక్కడ షికార్లు చేస్తున్నానికి ఏం జరుగుతుంది? గద్ద వస్తుంది, కోడి పిల్లని తన్నుకుపోతుంది. ఆమె ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆయన రెక్కల నీడలో కనుక మనం లేకపోతే సాతాను వచ్చి ఏం చేస్తాడు? వాడు మనల్ని తన్నుకుని తీసుకుపోతాడు. ఆమె చూస్తారా? రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ఈ చివరి దినాల్లో ఒకచోటేమో మందిరంలోకి దిగి వచ్చాడని ఉంది, ఒకచోటేమో మీ మధ్యకి దిగి వచ్చాడని ఉంది, ఒకచోటేమో ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. ఈ బజార్లో దెయ్యం తిరుగుతుందంటగా చెమటలు బట్టి ఒకరోజు రాత్రి జనాలకి. ఒక అంటది ఈ బజార్ కాదులేండి, ఈ బజార్ మానేసి వెనక బజార్ తిరుగుతుందంట. ఆ లేవులో తలుపు కూడా కొట్టిందంట, ఇల్లు తలుపు. ఏంటిది చెప్పరేమంటే దెయ్యం. దేవునికి స్తోత్రం. నిజమైన వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణము కిటికీలెక్కి వస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలా? పై వచనంలో ఏమంటాడు? శ్రీలారా యెహోవా మాట వినండి, ఆయన నోటి మాట ఆలకించండి, నిద్రపోండి. ఉందా వాక్యంలో? ఏముంది? మీ కుమార్తెలకు రోదన చేయటం నేర్పండి, ఒకరికొకరు అంగలార్పిద్య, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. దుష్టుడు సాతానుడు మన కుటుంబాల మీదకి రాకుండా, వాడి కనుదృష్టి మన మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండా మీరేం చేయాలా? ఏం చేయాలా? తిని నిద్రపోండి. ఏం చేయమన్నాడు? కన్నీరు గార్చి ప్రార్థనలు చేయండి, ఉపవాసం ఉండండి. వింటున్నారా? కన్నీరు గార్చండి, ఉపవాసం ఉండండి, ప్రార్థనలు చేయండి.
ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి. యెషయా ఏం చెప్తాడు? మిగిలిన శేషము కొరకు పోయినోళ్ళు పోంగా, ఫస్ట్ వేవ్లో కొంతమంది పోయారు, థర్డ్ వేవ్లో కొంతమంది పోయారు, సెకండ్ వేవ్లో కొంతమంది పోయారు, థర్డ్ వేవ్ రాబోతుంది. కాబట్టి ఉన్నోళ్ళ కొరకు ఏం చేయాలంట? నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. గట్టిగా రెండు చేతులు పైకెత్తి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సాతాను ఆ వంతులు తిరుగుతూ ఉంటే నీకు నిద్రాట పడుతుందమ్మా. నీ కొంపలో ఎంతమంది ఉన్నారు మారు మనసు లేని వాళ్ళు? నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో ఎంతమందికి రక్షణ లేదు, మారు మనసు లేదు? కుటుంబాలు శాపానికి గురైపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉంటే ఎంత చక్కగా నిద్రపోతున్నాం తల్లి. డబల్ కాటు మంచం కింద తాసుపాము పెట్టామనుకో, బొట్టలో నిద్రపట్టుద్దా? ఏం పాపం, బొట్టలోనే ఉంది. బుట్టకి సీలు కూడా వేసాం, బుట్టకి వచ్చే అవకాశం లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు. నిద్ర పట్టుద్దా? ఏం పాపం, ఎందుకు పట్టదు? ట్యాప్ ఒకసారి బుష్ అంటుంది, సౌండ్ వినపడుతుంది నీకు, పట్టుద్దా నిద్ర? పట్టదు. ఎందుకని? తాసుపా ఉండేది. ఏ సమయం లేచిందో ఇంకంతే సంగతి. వీడు సాతాను తాజుపాము కంటే డేంజర్. ఆమె హల్లెలూయా. ఆదిమ సంఘం అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం 2:42 ప్రకారం అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకున్నారంట. ఇవాళ ఏడ చూసినా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్యాండిల్ సర్వీసెస్, అద్భుతమైన స్తుతి ఆరాధన, ఎలుగులు. ఎప్పుడు దాకా ఎలుగులు? ఫస్ట్ తారీఖు దాకా ఎలుగులు, తర్వాత అన్ని జిలుగులు, తర్వాత అంతా చీకటి. సాతాను ఈ వంతును తిరుగుతుంటే నువ్వు సెమీ క్రిస్మస్ అని చెప్పి కేకులు కట్ చేసుకుంటా, కేకులు మూతికి ముక్కులకు పూసుకుంటా. మన వీడియోలో ఆ పిల్లకి పుట్టినరోజు, ఆ పెళ్ళి ఆ కేక్ తీసుకొచ్చారు, ముఖానికి పూశారు, మూతికి పూశారు, చేతులు ఒకటి పట్టుకుని కాళ్ళు ఒకటి పట్టుకుని ఊపుతున్నారు ఆ పిల్లని. ఆ ముక్కులకి ఆ క్రీమ్ పూసినట్టున్నారు, ఊపిరి ఆగిపోయి చచ్చిపోయింది. అక్కడ పెద్ద పిల్లే. పుట్టినరోజు ఏమైంది? శృతి మించితే అంతే అవుద్ది. అర్థమవుతుందండి మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రస్తుత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన దుర్దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని బిడ్డగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఆమేన్, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తావు, ఎడతెగక ప్రార్థన చేస్తావు, విసుగక ప్రార్థన చేస్తావు, హెచ్చుగా ప్రార్థన చేస్తావు. ఆమేన్. నాకేమైందిలే, అది వస్తే వచ్చిందిలే, వస్తే చచ్చామని అనుకుంటే క్రిస్మస్లు చేసుకో, కేకులు తిను, అన్నీ చేయి. బాధ్యత లేదు, భారం లేదు. ప్రజల నిమిత్తం దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా లోకస్తుల్లాగా జీవిస్తున్నావు.
అందుకే అంటాడు, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు. ఏంటంటే ప్రభు మనస్సు? ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారా, శరీరధారి ఉన్న దినాల్లో యేసయ్య అంట మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచన, అదే మనస్సు. అందుకేం చేస్తున్నాం? లోక పద్ధతులు, లోకాచారాలు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏదమ్మా పలానా రోజులు పండగ పూట ప్రార్థన రాలేదంటే ఊరికి పోయారు సార్. ఏ ఊరు? సిగ్గులేదు? ఇంకా ఊర్లో పెళ్ళి 20 సంవత్సరాలు అయినా కానీ అత్తగారింటికి పోతుందండి. ఇంకా అత్తగారింటికి పోతున్నాడు పెళ్ళికి. ఏం చేయాలి క్రిస్మస్ రోజున? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ఆయన నామాన్ని హెచ్చించి, ఆయన పసిబాలుడు కాదు. ఆయన రాకడ ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిజంగా ఆయన పిల్లలమైతే ఏం చేస్తామంటే ఆయన రాకడను గురించినటువంటి సంగతుల గురించి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటావు. ఆమె పండగ పేరు చెప్పుకొని ఇల్లు బూజు దులుపుకోవటం, ముందు నీ బూజు దులుపుకోమ్మా. పండగ పేరు చెప్పుకొని సామాన్లు కడుక్కోవటం, ముందు నీకు పట్టింది కడుక్కో. లోపలంతా కుళ్ళు కుచితాలతో ఉన్నావు. పండగ పేరు చెప్పుకొని ఇళ్ళకి లైటింగ్లు, చర్చిలకు లైటింగ్లు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి నేను వెలుగును అని ప్రభు చెప్తుంటే నేను కూడా బస్సులో వస్తా ఈ సంవత్సరం మనం కూడా లైటింగ్ వేయాలి చర్చికి. ఆమె ఒక 5, 6, 7 స్టార్లు పెట్టాలా. ఏంది అసలు? అందరూ వేస్తుంటే మనం కూడా ఎత్తే బాగుంటుందేమో అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చింది నాకు కూడా. ఎందుకంటే సత్తెనపల్లి బస్సు ఎక్కినాక లోదరం చర్చి కాడికి రాగానే చర్చి మీద పెద్ద స్టారు, ఆ లైన్ అంతా చిన్న చిన్న స్టార్లు, లైటింగ్ అంతా గందరగోళంగా ఉంటుంది. నేను కూడా మనం కూడా ఎత్తే బాగుందంటే ఈ లోపల పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, నోరు ముత్తే బాగుంటావు అన్నాడు. ఆమె అరే నేను ఎప్పుడు మీతో ఉన్నాను. ఆమె ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి నేను వెలుగును, నా ముందు ఎలుగులేదురా అన్నాడు. నేనే వెలుగునైతే ఆమె నేను వెలుగుంటే కదా నువ్వు వెలుగువి, నేను లేకపోతే అంతా చీకటే కదా. వాళ్ళ దగ్గర నేను లేను కాబట్టి వెలుగులు పెట్టుకున్నారు, నీకెందుకు నా వెలుగు అన్నాడు ఆయన. ఇంకేంటి చెప్పాలి? దేవుని ఆత్మచేతంతో నడిపించబడుదురో. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా? యేసు ప్రభు పశువుల పాక మీద నక్షత్రం వచ్చి నిలబడింది. అంటే ఏంది? యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు నక్షత్రం పెట్టుకోవచ్చు. నేను కూడా ఏమనుకున్నాను మళ్ళీ మనసులో, నేను కూడా సంఘంలో విశ్వాసం అందరికి చెబుదాం, మన ఇళ్ళల్లో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి, మన సంఘంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం కూడా స్టార్లు పెడదాం అని చెబుదాం అనుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ప్రభు మళ్ళీ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడితే ఏమన్నా తెలుసా? నోరు ముత్తే బాగుంటావు, నక్షత్రం పెట్టినవా జీవితాంతం దీమాకు, ఫస్ట్ తారీఖు తీసినవంటే మర్యాద ఉండదు.
పెట్టినోడివి చెప్పాలా, జీవితకాలం పెట్టంతే. కరెంటు బిల్లు ఎక్కువైందని మధ్యలో తీసినవంటే మర్యాద ఉండదు. దేవునికి స్తోత్రం. మరి నేను వెలుగును కదరా, ఎప్పుడు వెలిగే ఉండేవాడిని, కాబట్టి పెట్టిన నక్షత్రం ఎప్పుడు వెలుగుతూ ఉండాలా, తీస్తే మర్యాద ఉండదు అన్నాడు. అసలు నక్షత్రం వద్ద లైటింగ్లు వద్దులే నీకు వందనాలని చెప్పా. నిజంగా నేను వచ్చేటప్పుడు బస్సులో నాకు దేవునికి జరిగిన సంభాషణ, గట్టిగా స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, గట్టి చదువు, 2 చేతులు పైకెత్తి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆమేన్. శరీరధారిగా ఉన్న మహారోదనం, కన్నీళ్లు, ప్రార్థనతో సాతాను తలను చితకదొక్కాడు. మనం కూడా ఏం చేయాలా? క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకొని కొత్త బట్టలు తెచ్చుకొని, ఆమేన్, ఏదైనా రంగులు బొమ్మలు ఉంటే ముఖానికి పూసుకొని, ఆమేన్ చెప్పండి, అరిసెల చక్రాలు వండుకొని, పండుగ రోజు ఒక 3 రకాల మాంసాలు తెచ్చుకొని తిట్టంగా తిని నిద్రపోవాలి. అది కాదు ప్రభు వచ్చింది. ఆమేన్. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాటలు కదా, అందుకే మేము ఊరికి పోతున్నాం, ఆ రోజు ఇట్లాంటి జ్యోతు అని అంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. సాతాను నీ దగ్గర తిరుగుతున్నాడు, సాతాను నీ మధ్యలోకి వచ్చాడు, సాతాను మీ మందిరంలో ఉన్నాడు. ఏ టైంలో నిన్ను లేపకపోతాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఉపవాసం, జాగరణ, కన్నీళ్ళు, ప్రార్థన, ప్రతి విశ్వాసులో ఇవి ఉండాలి. ప్రతి సేవకుల్లో ఉండాలి. విశ్వాసులో కాదు, ఎవరిలో? సేవకుల్లో కూడా ఉండాలి. అప్పుడు సంఘాల క్షేమం ఉంటుంది, విశ్వాసులకు భద్రత ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మన చుట్టూ ప్రభు ఉంటాడు. మోషే అదేగా ప్రభుని అడిగింది, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి అడిగాడా? నువ్వు కనుక రాకపోతే నేను బానయ్యా. ఇప్పుడు అడిగావా? నీ అంతటి నువ్వు బాటలు పట్టడం, పొలాలు కొట్టుకోవటం, వచ్చి ప్రార్థన చేయమని మాకు చెప్తాం. ఇదే కానీ ప్రభు నువ్వు నాతో పాటు రయ్యా, నువ్వు రాకపోతే నేను బాగా ఎప్పుడు ప్రార్థన చేసావా? చెయ్యాలా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజల ఆ దిశగా నడిపించబడాలి. ఆమేన్. అందుకే పాకాన్ని నోట ఉంచి ఓదమంటాడు. జనుల నిబంధనను అతిక్రమి